సర్వోన్నతుడైన దేవ, సర్వాధికారివి, సమస్త దేశములను సృష్టించినటువంటి దేవుడవు, ఈ లోకమునంతా కూడా మా కొరకు ముందుగానే నిర్మించి తర్వాత తండ్రి మమ్మలను నిర్మించి మాకు ఏ కొదవ లేకుండా ఈ లోకమంతటిని ఎంతో సస్యశ్యామలంగా చేసిన దేవుడు. కానీ ప్రభా, మేమైతే నాయన ఎంతో అవిధేయతతో ఈ లోకంలో మీరు మాకు సమకూర్చిన ప్రతిదీ కూడా పోగొట్టుకున్నాం. అయితే తండ్రి, మీరు మమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నారు కదా, నీకు వందనములు స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ దినము నాయన ప్రభా, మరి ఈ మాసంలో చివరి ఆదివారంలో మేమున్నాము. ఈ చివరి ఆదివారము తండ్రి, మేము నిన్ను స్తుతించి గణపరిచి ఆరాధించాము తండ్రి. గడిచిన సంవత్సరం అంతా కూడా మీరు మమ్మల్ని ఎంతగా కాపాడి తండ్రి, ఎంతో అద్భుత రీతిలో నాయన మమ్మలను నడిపించిన దేవుడు. మా కష్టములలో, మా సుఖములలో, మా బాధలలో, వేదనలో, వ్యాధులలో, సమస్తంలో తండ్రి మీరుండి తోడై ఉన్నటువంటి దేవాది దేవ, నీకే వందనములు స్తోత్రం చెల్లించుకుంటూ నాయన ప్రభా, ఈ రాత్రి సమయంలో నేను ప్రార్థిస్తున్నాం. ఈ దినమంతా ప్రభా, మేము నీ యొక్క ఆలయంలో చేరి నిన్ను ఆరాధించాం తండ్రి. చక్కటి వాక్యం విన్నాము, దీవెనలు పొందుకున్నాము మా ప్రభా. నాయన మరి మీరు మాకిచ్చిన ప్రతి మేలును బట్టి, ప్రతి ఈవిని బట్టి మేము నీకు ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఈ దినము మేము సంతోషంగా మా బంధువులతో, మిత్రులతో, ఇంకా శ్రేయోభిలాషులతో కలిసి సంతోషంగా మరి ఆదివారం గడిపినందుకు ప్రభానైనా విశ్రాంతి కూడా తీసుకున్నందుకు నీకు వందనములు తండ్రి. ప్రభా, మేము ఇంకా త్వరలోనే మరి నూతన సంవత్సరంలో ఎంటర్ కాబోతుంటుండగా తండ్రి ప్రభా, మా జీవితాలలో మీరు చేసిన ప్రతి మేలను కూడా మేము జ్ఞాపకం చేసుకుంటూ తండ్రి, మీరు మాకు ఇస్తున్నటువంటి కాపుదలను బట్టి మేము ఎంతగానో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా, నీకు వందనములు. ఈ రాత్రి సమయంలో మమ్మల్ని అందరినీ క్షేమంగా ఇంటికి చేర్చి కుటుంబంతో కలిసి ఆరాధించే కృపను మాకు ఇచ్చినందుకు నీకు వందనం చెల్లించుకుంటున్నాం ప్రభా. మీరు మరి అనుక్షణం మాకు తోడుగా ఉంటున్నారు. మేము ఆ విషయం నమ్మి ఉంటున్నాం తండ్రి. అవును ప్రభా, మీరు ద్వితీయోపదేశకాండంలో ఇచ్చిన వాగ్దానమును జ్ఞాపకం చేసుకుంటున్నాము. 11వ అధ్యాయము 12వ వచనంలో, అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశము, నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును అన్న ఈ మాటలను బట్టి మేము నీకు వందనం చెల్లించుకుంటున్నాం. అవును ప్రభా, మరి మాకిచ్చినటువంటి దేశం అది ఏదైనా సరే, మేము ఏ దేశంలో ఉన్నామో ఆ దేశమును మీరెంతగానో ప్రేమిస్తున్నటువంటి దేశము, మీరు దానిని లక్ష్యపెట్టు దేశం. అవును ప్రభా, ఇప్పుడు తండ్రి, అప్పట్లో మరి ఇశ్రాయేలీలకు మీరు ఏర్పాటు చేసినటువంటి ఒక దేశం ఉన్నది. అయితే ప్రభా, ఇప్పుడైతే ప్రపంచమంతటా కూడా నీ యొక్క భక్తులు ఉన్నారు, నీ విశ్వాసులు ఉన్నారు ప్రభానైనా. ఎప్పుడైతే ప్రభా యేసుక్రీస్తు లోకానికి వచ్చాడో ఆయన ద్వారా విశ్వాసులైనటువంటి మరి ఉచితంగా కృపచేత రక్షణ పొందుకున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డ కూడా ఏ దేశంలో ఉన్నా ఆ దేశాన్ని మీరు లక్ష్య పెడుతున్నారు. మమ్మును బట్టి మీరు లక్ష్య పెట్టేటువంటి ఆ దేశంలో మేమున్నాం ప్రభా. మేము ఏ దేశంలో ఉన్నా తండ్రి, మీరు మమ్ములను లక్ష్య పెడుతున్నందుకై నీకు వందనం చెల్లించుకుంటున్నాం ప్రభా. నీ దృష్టి, నీ కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండునన్న ఈ వాగ్దానాన్ని మేము తీసుకుంటున్నాం మా ప్రభానైనా. మా దేశంలో మీరు చూస్తున్నందుకు వందనములు. మా దేశంలో మేము ఎక్కడున్నామో మీకు తెలుసు, మేము ఏ ప్రదేశంలో ఉన్నామో మీకు తెలుసు. అది ఒక చిన్న పూరి పాక అయినా సరే, ఫుట్పాత్ అయినా సరే మా ప్రభా, లేకపోతే ఒక గొప్ప గంభీరమైన ఇల్లు అయినా సరే, ఎక్కడైనా సరే తండ్రి, మేము ఎక్కడున్నా మీరు మమ్మల్ని చూస్తున్నారు, మాకు మీరు కాపుదలను ఇస్తున్నారు, మమ్మలను దృష్టిస్తున్నారు, మా పట్ల మీ యొక్క ప్రణాళికను నెరవేరుస్తున్నారు. దేవా, నీకు వందనం చెల్లించుకుంటున్నాం ప్రభానైనా. ఇశ్రాయేలీలను మీరు అరణ్యంలో నడిపించినప్పుడు వారి కాళ్ళు వాయలేదు, వారి యొక్క వస్త్రములు పాతగిలలేదు, వారి చెప్పులు కూడా పాడవలేదు మా ప్రభా. అంత గొప్పగా మీరు వారిని నడిపించారు. వారికి పగలు మేఘస్తంభంగాను, రాత్రి అగ్నిస్తంభంగాను ఉంటూ తండ్రి వాళ్ళని నడిపించిన దేవా, నీకే వేలాది వేల స్తోత్రం చెల్లించుకుంటున్నాం మా ప్రభా. అదే
రీతిలో తండ్రి మమ్మలను కూడా కాపాడుతారు మేము నమ్ముతున్నాము. సంవత్సర ఆది నుంచి సంవత్సరాంతం వరకు మీరు కాపాడుతారని మేము నమ్ముతున్నాము. ప్రభా, మేము ఎప్పుడైతే నిన్ను అంగీకరించామో తండ్రి, మీరు మాతో ఉంటూ మమ్మల్ని నడిపిస్తూ ప్రభా, మాకు ఏ కష్టం వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా మీరు మాకు తోడుగా ఉంటారు తండ్రి. మేము కష్టంలో అనారోగ్యంతో, తీవ్రమైన అనారోగ్యంతో ఉన్నప్పుడు కూడా తండ్రి, ఒకవేళ మేము ఐసీలో ఉన్నప్పటికీ మీరు మాతో ఉంటారు. అవును, అగ్నిగుండంలో పడవేయబడిన షద్రకు, మెషాకు, అబేద్నెగోలు ఏ విధంగా వాళ్ళతో మీరున్నారో, అగ్నిలో తిరిగారో, అదేవిధంగా ప్రభా, మేము కష్టంలో అనారోగ్యంతో బాధపడుతూ ఐసీలో ఉన్నా, లేకపోతే పడకలో ఉన్నా, లేకపోతే వెంటిలేటర్ పై ఉన్నా, ఎక్కడున్నా తండ్రి మీరు మాతో ఉంటారు. ప్రభానైనా మాతో పాటు తండ్రి మీరు కూడా సఫర్ అవుతారేమో మా ప్రభా, మా పక్షంగా మాకు బదులుగా మీరు వేదన చెందేటువంటి దేవుడు కదా మా తండ్రి. మా కొరకు మీ ప్రాణంను పెట్టిన దేవుడు మా తండ్రి దేవా, నీకే వందనములు, స్తోత్రం చెల్లించుకుంటూ నాయనా ప్రభా, మమ్మల్ని మేము నీ చేతులకు అప్పగించుకుంటున్నాం నాయన. మా తండ్రి, ఈ సంవత్సరాంతంలో మీరు మాకు చేసిన ప్రతి మేలును, ప్రతి ఈవిని జ్ఞాపకం చేసుకుంటున్నాము తండ్రి. మా జీవితాలలో మీరు మా పట్ల మీరు చూపించినటువంటి ప్రేమను జ్ఞాపకం చేసుకుంటున్నాము. కృతజ్ఞతాస్తుతులతో నీకు వందనములు, ఆరాధన సమర్పిస్తున్నాం నాయన. మా తండ్రి దేవా, మా జీవితాలలో మీరు అనేకమైన విధాలుగా మమ్మలను మాతో ఉన్నారు, నడిపించారు. మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఒక్కొక్కటి కూడా జ్ఞాపకం చేసుకుంటూ నాయన, ఈ సంవత్సరాంతమున మేము నీకు స్తుతులు చెల్లిస్తూ మా ప్రభా, మరి ఈ దినములు తండ్రి మేము నిన్ను ధ్యానించుకుంటూ మేము జీవించడానికి తండ్రి, నూతన సంవత్సరంలో మరొక నూతన సంవత్సరాన్ని మీరు మాకు ఇస్తున్నందుకు నీకు వందనాలు చెల్లించేందుకు మేము సిద్ధపడుతూ ఉంటుండగా మీరు మాకు తోడుగా ఉండమని, మమ్మల్ని నడిపించమని, ఆత్మీయంగా మాకు ఎదుగుదలను అనుగ్రహించి విశ్వాసంలో మమ్మల్ని ఇంకా ఇంకా ముందుకు నడిపించి తండ్రి, మమ్మలను ఇంకా కృప నుండి అధిక కృపకు, మహిమ నుండి అధిక మహిమకు మరి అనేక విధాలుగా దీవించి నడిపించమని నేను ప్రార్థించి అడుగుతుంటున్నాం దేవా. నీకు స్తోత్రములు. ఈ రాత్రి నీ కాపుదల నిమిత్తం ప్రార్థన చేస్తున్నాం మా తండ్రి. మరి మా అందరితో మీరుండి నడిపించినందుకు వందనములు. ప్రతి కుటుంబంలో కూడా సంతోషము, సమాధానం అనుగ్రహించండి. ఏ ఇంట్లో కూడా కలతలు లేకుండా, మనస్పర్ధలు లేకుండా కాపాడమని వేడుకొంచున్నాం మా ప్రభానైనా. మరి ఎవరెవరైతే కృంగుదలలో ఉన్నారో, ఇబ్బందులలో, ఇరుకులలో, అనారోగ్యంతో, బాధలతో, వేదనతో ఉన్నారో, అప్పుల సమస్యతో, ఆర్థిక ఇబ్బందులతో ఉన్నారో, అలాంటి వారందరినీ కూడా లేవనెత్తండి. వారికి తగిన సహాయము అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి దేవా, మరి వృద్ధులను దీవించండి, వారికి మంచి ఆరోగ్యం అనుగ్రహించండి. ఈ వింటర్లో తండ్రి అనేక మంది అనేక అనారోగ్యాల పాలవుతున్నారు ప్రభా, వాళ్ళని మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాం మా ప్రభానైనా. అదేవిధంగా తండ్రి, మరి చిన్న బిడ్డలను కూడా దీవించండి. వాళ్ళందరినీ కూడా నీ కాపుదల భద్రంగా కాపాడండి. నీ దయందును, మనుషుల దయందును వర్ధిల్ల చేయండి. అవును ప్రభా, ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకంలో మరి పుట్టిన తర్వాత ఆయనను గురించి ఇదే వాక్యం రాయబడింది. ఆయన తెలివి అందును, మరి మనుషుల దయందును, అనేక మంది దేవుని దయందును, మనుషుల దయందును, అనేక మంది యొక్క దయందును ఆయన వర్ధిల్లుచుండెను కనుక తండ్రి, అదేవిధంగా మరి మా బిడ్డలు, చిన్న బిడ్డలు అందరూ కూడా ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరి బిడ్డలు తండ్రి చక్కగా ఎదుగుటకు, చక్కగా అభివృద్ధిలోనికి వచ్చినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా ప్రభానైనా సంతానం కొరకు నీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డను కూడా మీరు దర్శించి వాళ్ళని పునరుత్థాన శక్తిని ప్రవేశపెట్టి చక్కటి సంతానంను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం దేవా ప్రభా. ఎవరైతే ఈ దినం కన్సీవ్ అయిన వార్త విన్నారో వాళ్ళని బట్టి నీకు వందనములు. అదేవిధంగా ప్రభా, ఎంతోమంది నాయన నూతనంగా మరి ఉద్యోగాల కొరకు ప్రయత్నాలు చేస్తుండగా వారికి అందరికీ ఉద్యోగాలు దయచేయండి. మరి వివాహ ప్రయత్నములను సఫలం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఎవరికైతే వివాహాలు కుదిరాయో వాళ్ళని బట్టి కూడా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాము. ఆకస్మికంగా ప్రమాదాలకు గురైన వారిని, ఆకస్మికంగా అనారోగ్యానికి గురైన వారిని ప్రభా మీరు స్వస్థపరిచి త్వరగా క్షేమంగా
ఇంటికి చేర్చమని ప్రార్థిస్తున్నాము. ఎవరైతే నాయన క్రిటికల్ కండిషన్స్లో ఉంటున్నారో, ఎవరైతే తీవ్రమైన అనారోగ్యంతో హాస్పిటల్స్లో ఉంటున్నారో, ఐసీలో ఉంటున్నారో, వెంటిలేటర్పై ఉంటున్నారో వారందరినీ కూడా కనికరించి ప్రభా క్షేమంగా ఇంటికి చేర్చండి. ఎందుకంటే ప్రభా కుటుంబంలో సభ్యులు ఎంత ఆందోళనకు గురవుతూ ఉంటారు నాయన, ఎన్ని ఆర్థిక ఇబ్బందులు వారు ఎదుర్కొంటూ ఉంటారు, ఎన్ని ప్రణాళికలు వాళ్ళు చేసుకోవాలి, ఎన్ని మార్పులు చేర్పులు చేసుకోవాలి తండ్రి. ఒక వ్యక్తి హాస్పిటల్లో ఉంటే తండ్రి ప్రతి ఒక్కరికి కూడా నాయన ఎన్నో ప్లాన్స్ వేసుకోవాలి. ఎవరు వాళ్ళ దగ్గర ఉండాలి, ఎవరు తిరగాలి, ఎవరు ఫుడ్ తీసుకురావాలి, ఎవరు వాళ్ళతో ఉండాలి, ఇలాంటివన్నీ ఎన్నో ఉంటాయి ప్రభా. ఎన్నో సమస్యలు నాయన మా ప్రభా కనికరించండి తండ్రి. ఎవరు అలాంటి పరిస్థితుల్లో ఉండకుండా తండ్రి ప్రభా నీ బిడ్డలను మీరు స్వస్థపరిచి త్వరగా క్షేమంగా ఇంటికి చేర్చమని ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభా. వారి కొరకు ఎవరైతే ప్రార్థిస్తున్నారో వారందరిని బట్టి కూడా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాము. రక్షణ లేని ప్రతి ఒక్కరిని కూడా రక్షించండి. ఎవరైతే నాయన కష్టంలో, ఇరుకులో, ఇబ్బందుల్లో ఉన్నారో వాళ్ళందరినీ కూడా నాయన మీరు కనికరించండి. మరి ఒంటరి తల్లులను, ఒంటరి మహిళలను దీవించండి మా ప్రభా నాయన. మరి వృద్ధాప్యంలో ఉన్న ప్రతి ఒక్కరిని, అనాథలుగా ఉంటున్నటువంటి వాళ్ళను, చిన్నారులను మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం మా ప్రభా నాయన. ఎంతోమంది నాయన వ్యసనములకు గురై తండ్రి తల్లిదండ్రులకు ఎంతో భారంగాను, ఎంతో వేదన కలిగించేవారుగాను ఉంటున్నారు తండ్రి. కనికరించండి. కఠిన హృదయములు కలిగి ప్రభానైనా మరి నిన్ను అంగీకరించిన స్థితిలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా నిన్ను తెలుసుకునేలాగున సహాయం చేయండి. వారి కొరకు ప్రార్థిస్తున్నటువంటి సేవకులను మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. అంతేకాదు సేవకులు మాత్రమే కాదు ప్రభా, వారి కుటుంబ సభ్యులు కూడా, శ్రేయోభిలాషులు, బంధువులు ఎంతోమంది ప్రభా వారి కొరకు ప్రార్థనలు చేస్తుండగా మీరు ప్రార్థనలు వినే దేవుడై ఉన్నారు. ప్రార్థనలు అంగీకరించి వారి పట్ల మీ కృప కనికరం చూపించమని ప్రార్థిస్తున్నాం. ఏ ఒక్కరు కూడా నశించిపోవడం నీకు ఇష్టం లేదు నాయన, సహాయం చేయండి తండ్రి. ప్రయాణాలు చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని క్షేమంగా కాపాడండి. వారిని క్షేమంగా వారి యొక్క గమ్యస్థానం చేర్చండి. వారి వాహనాలపై నీ రక్తం ప్రోక్షించమని ప్రార్థిస్తున్నాం మా ప్రభానైనా. మరి ఎక్కడెక్కడ ఈ దినం ఆరాధనలు జరిగి వాక్యం ప్రకటించబడిందో తండ్రి నీ యొక్క వాక్యము మరి ప్రతి ఒక్కరు కూడా అంగీకరించి వారి అనేక హృదయాలను మీరు సంధించి ఉన్నారని నమ్ముతూ నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. సేవకులను ఆశ్రయించండి, వారి కుటుంబాలను మీరు ఆదరించమని ప్రార్థిస్తున్నాం మా ప్రభానైనా. ఎంతోమంది నిద్రలేమితో బాధపడుతూ ఎంతో కష్టపడుతూ ఉన్నారు తండ్రి ప్రభా. వారికి మీ యొక్క నెమ్మదిని అనుగ్రహించండి ప్రభా. ఆదరణ మీరే అనుగ్రహించగలిగిన దేవుడు. వారి హృదయంలో ఏ వేదనతో వారు నిద్ర పట్టని పరిస్థితిలో ఉన్నారో, ఏ దుఃఖంతో, ఏ బాధతో, ఏ టెన్షన్స్తో, ఏ ప్రెషర్స్తో ఉన్నారో అవన్నీ తొలగించండి. మరి ప్రభా హృదయంలో అసంతృప్తి లేకపోతే కోపము, ద్వేషము ఉన్నట్లయితే వాటిని తొలగించండి మా ప్రభా. సమాధానకరమైన స్థితిని వారికి అనుగ్రహించండి. క్షమాపణ హృదయాన్ని వారి హృదయంలో నింపి ప్రభా సంతోషంగా వారు రాత్రి మంచి నిద్ర నీ యొక్క వాక్యంను ధ్యానించుకొని చక్కగా నిద్రించుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము. ఈ రాత్రి మేము నిద్రించబోతున్నాము. రేపటి నుంచి తండ్రి మరి కొత్తగా అనేక పనులు, అనేక విషయాలలో వారు అనేక మంది మరి బిజీగా ఉంటారు తండ్రి ప్రభా. వారిని అందరినీ కూడా మీరు కనికరించి వారి పనుల కొరకు వారు ఎవరెవరైతే ఏ ప్రణాళికలు వేసుకున్నారో అవన్నీ కూడా సఫలీకృతం చేయండి. ఎంతో చక్కగా మరి నీకు మహిమకరంగా ప్రతి ఒక్కరు చేయగలుగుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. తండ్రి నీకు సమస్తం అప్పగించుకుంటున్నాము. మీరే చక్కగా నడిపిస్తారని నమ్ముతూ నీకు స్తోత్రం తెలుస్తున్నాము. ఈ రాత్రి నిద్రించినప్పుడు మా ఇంటి పైన నీ యొక్క పరిశుద్ధమైన దేవదూతలను కావలిగా ఉంచుతున్నందుకు వందనములు తండ్రి ప్రభా. మరి మాకు మీ యొక్క కాపుదల ఉన్నది. మా పైన నీ రక్తపు కంచెను వేయండి. మా ప్రాణములను, శరీరములను, ఆత్మలను నీ చేతిలోకి అప్పగించుకుంటున్నాము మా ప్రభానైనా. మరి ఏ తెగులు మా గుడారం సమీపించదు. రాత్రి వేళ కలుగు ఎలాంటి భయాలకు కూడా మేము భయపడము, ఎందుకంటే మీరు వాటన్నిటి నుంచి తప్పిస్తారు కాబట్టి తండ్రి ప్రభా. మేము నెమ్మదిగా నిద్రించుటకు సహాయం చేయండి. ఎలాంటి దుష్ట స్వప్నాలు, దొంగ భయాలు, విషపురుగు కాట్లు భయం లేకుండా కాపాడండి తండ్రి. మంచి నిద్ర రెస్ట్ అనుగ్రహించి ఉదయకాలంలో సజీవంగా ఆరోగ్యంగా లేచి నిన్ను స్తుతించి మా పనులకు మేము వెళ్ళడానికి కృప దయచేయమని మా ప్రభువును మా ప్రియ రక్షకుడు నాయన యేసుక్రీస్తు నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.